అన్న చట్టాన్ని క్యూలో నిలబెట్టి రాజకీయాన్ని కడిచాగులతో శాసిస్తున్న గ్రేట్ జెంటిల్మెన్ అశోక్ చక్రవర్తి గారికి వందనం అభివందనం. ఎవర్రా మీరు? మనిషిగా బ్రతకని వాళ్ళని ఈ సమాజంపై తిరగబడిన వాడిని, నీతిని సమ్మతి చేసి అవినీతి చేరిన వాడిని. పెద్ద పెద్ద రాజకీయ నాయకులే, నా గృహలో ప్రవేశం లేదు. అలాంటిది నా అనుమతి లేకుండా సరాసరి సింహ గృహలోకి ప్రవేశించారు. బ్రతకాలని లేదా? మంచి మనిషి మూడు రాష్ట్రాల ప్రజలను భయపెడుతున్నా కరుక్కోటిగుడు అడవులు ఆకులు అలములు తింటూ అడవి సంపదను దోచుకుని ఒక కన్నికి పిల్ల పేరు చెబితే భయపడిపోవడానికి నేను చిల్లరాడుకుని ఆకురవుడీను, వీటిలాడుకుని వీధి కొన్నాను కాదు. ది గ్రేట్ అశోక చక్రవర్తిని. మీరు చెప్పే రాజకీయాన్ని చట్టాన్ని నా కనుసైగలతో శాసించే ది గ్రేట్ అశోక చక్రవర్తిని ఒక అడవి దగ్గర పేరు చెప్పి నన్ను బెదిరిస్తే యమపూరికి పంపిస్తా నా కొడకల్లారా. మమ్మల్ని క్షమించన్నా. తల తిక్కగా మాట్లాడితే తిప్పు రేగుతుంది. మర్యాదగా నిజం చెప్పండి. అన్నా నేను చెప్పేది నిజమన్నా. మీతో డీల్ సెటిల్ చేసుకుని రమ్మని మా బాస్ బైరోడు మమ్మల్ని పంపించాడు, అంతేగాని మిమ్మల్ని బెదిరించామని కాదు. ఏమిటది? డీల్ అప్పగించమన్నాడు. కైలాసంలో శివుడి సైతం ఈ భూమి మీద రప్పించిన, ధ్రువుడి పుట్టిన, ఈ భరత కళ్యాణ్పై పుట్టిన ఈ అశోక చక్రవర్తి తలుచుకుంటే కానీ కార్యం అంటూ ఏమీ లేదురా. అంతగా అన్న ఈ డీల్ నీకు అప్పగిస్తున్నాం. రాయ్, ఎవరి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నారా? ఈ అశోక్ అంటే ఏమనుకుంటున్నావు? అంటే అందరిని అశోక సముద్రంలో ఈ అంటే శిల్పు చేసేవాడు ఈ అశోక చక్రవర్తి. వాడు అజయుడైనా విజయుడైనా నా ముందు తల వచ్చి తీరాల్సిందే. కాదని ఎదిరిస్తే తల తగ్గిపడుతుంది. మీ శక్తి సమాధానం గురించి మాకు బాగా తెలుసు, అంతగా ఈ డీల్ మీతో సెటిల్ చేసుకురమ్మని మా బాస్ బైరోడు మమ్మల్ని పంపించాడు. చూడండి, ఆ సూర్య భగవానుడు ఎంత వేడిగా వాడిగా ఉంటాడో అంతటి పౌరగాళ్ళుడు అశోక చక్రవర్తి. వెళ్ళండి, మీ బాసు భైరవుడికి చెప్పండి డబ్బు రెడీ చేసుకోమని.